ఈరోజు మనం సింపుల్గా క్విక్గా చేసే ఒక సూపర్ టేస్టీ రెసిపీ టమాటో చారు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మసాలా ఐటమ్స్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను, ఒక 4. తర్వాత టొమాటో పేస్ట్, ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు, కారం వేసుకుంటున్నాను. తర్వాత ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, సాంబార్ ఉడుకుతోంది. తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుంటున్నాను. కలుపుకుంటున్నాను ఒకసారి మొత్తం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ప్లేట్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, టమాటో చారు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.